శ్రీరస్తు శుభమస్తు. ఇప్పుడు కాలాతీతమైంది. ఇంకా భోజనాలు ఇంకా ఆలస్యం కాకుండా సంక్షిప్తంగా 4 మాటలు. ఇప్పుడు మనం విన్నటువంటి ఉపన్యాసంలో సారాంశం అన్ని వర్గముల వారికి, అన్ని మార్గాలలో ఉండేవారికి, అన్ని అనధికారములు ఉండేవారికి అందరికీ కూడా గమ్యస్థానం ఒకటిగా చూపించి వారికి అనుకూలమైనటువంటి మార్గములను ఉపదేశించినటువంటిది ఈ భారత మాత, ఈ తల్లి. తల్లి యొక్క స్వభావం, నలుగురు పిల్లలు ఉంటే ఎవరు ఏది తీసుకుంటే తింటారో, ఎవరికి ఏది ఇష్టమో, ఎవరు ఏది తీసుకోవాలో అది పరిహరించి వాళ్ళకి అది చెప్పి చూపించి, తీసుకోలేనటువంటి దాన్ని పరిహరించి స్వాదు భావం కలిగినటువంటి, లక్షణం కలిగినటువంటి ఆహారం వాళ్ళందరికీ ఇచ్చి ఎవరిని ఎలా పెంచాలో అలాగే పెంచేటటువంటిదే తల్లి. అందరికీ ఒకే భోజనం పెడితే అది హోటల్ అంటారు. అది తల్లి కాదు. భోజనం పెట్టిందంతా తల్లి అయితే హోటల్ మాట ఏమిటి? తల్లి వీడు తినలేదు, వీడికి అత్తని భోజనం కావాలి, వాడికి తీపి తింటే వాడికి కారం అక్కర్లేదు, వీడికి రుచి పెడుతుంది. అది భారతీయత. ఇక్కడ స్థానం లేనటువంటి వ్యక్తి లేడు. ఇక్కడ స్థానం ఇవ్వబడనటువంటి అనధికారి కానీ అధికారి కానీ ఉచ్చనీచములనేటువంటి మనుషులు చేసుకున్నారు. తల్లి దృష్టిలో అందరికీ సమానమైనటువంటి యథాయోగ్యమైనటువంటి మార్గము, ఆహార విహారాలు నియమం చేసినటువంటిది భారతీయత. అందుకని భారతమాత లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, అన్ని రకాల మనుషులు భారతదేశంలోనే ఉన్నారు. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఇక్కడ ఉండినటువంటి ఒకనొక తరగతి దీనికి పోలిన వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ భారతదేశంలో లేనటువంటి రకం, లేనటువంటి అంతస్తు ఇతర దేశాల్లో లేదు. ఆ కారణం చేత ఇటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి భారత ప్రజలకు ఏ మార్గం ఈ తల్లి ఇస్తోందో అది ప్రపంచంలో అన్ని దేశాలకి, అందరి ప్రజలకి వర్తిస్తుందని ఈ కారణం చేత తెలుసుకోవాలి. మనం ఈశ్వరుడని, ధర్మమని 2 వస్తువులను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 2 అభేద ప్రతిపత్తి కలిగి 2 ఒక వస్తువులే. ఒక నాణ్యానికి ఇటు అటు 2 వైపులు ఎలా ఉన్నాయో, విడదీయడానికి వీలు లేకుండా ఎలా ఉన్నాయో, ఆ 2 కలిస్తేనే అది ధనం అని అంటున్నాము. అలాగా లోకం అంతా వ్యాప్తి చెందినటువంటి ఈశ్వర తత్వం పేరేమో ధర్మం. దానికి కర్త ఎవడో ఆ వస్తువు పేరు ఈశ్వరుడు. ఈ వేదం అంతా కూడా ధర్మాన్ని గురించి చెప్తోంది. అంటే ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయో, ఏ ధర్మం ఎక్కడ ఆచరించడానికి యోగ్యమైనదో, ఏది ఎక్కడ పరిహార్యమో, ఏది ఎక్కడ అనుసరణీయమో అదంతా చెప్తుంది వేదం. అలాగా చెప్పుకుంటూ పోతే అనంతంగా ఉంటుంది. కాబట్టి వేదం అనంతం. అనంతవై వేద. అట్టి ఈశ్వరుణ్ణి, అట్టి ధర్మస్వరూపుణ్ణి అనుసరించడమే భారతీయత. ధర్మమేమో అవగాహన, ఆచరణతో కూడుకున్నటువంటిది. ఈశ్వరుడు ఆరాధ్య వస్తువుగా ఉన్నటువంటిది 2 ఉన్నాయి. ధర్మాన్ని తెలుసుకోవడానికి కొంత వివేకము, ఆచరణకు కొంత ధైర్య సాహసములు, కొంత త్యాగము కావాల్సి వస్తుంది. అవి అందరికీ సులభ సాధ్యం కాదు. అంటే ఈశ్వరుని వేడుకుని పాదపూజ చేసుకుని దండం పెట్టుకుని ప్రదర్శనం చేసుకుంటాడు సామాన్యుడు. ఆ ఈశ్వరానుగ్రహం అతడు కలిగినప్పుడు ఈ ధర్మజ్ఞానం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం చేతనే ధర్మాచరణకి కావలసిన సమర్థత, శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ సమానంగానే 2 యోగ్యమైన వస్తువులుగానే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, 2 సమానమైన వస్తువులుగానే నిరూపించింది భారతీయత. ధర్మం తెలుసుకుని ఆచరిస్తావా, నీవు నీ అంతస్తుకి తగినటువంటి ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకుంటావు. లేదు, అవన్నీ నాకు తెలియదు, నాకు వేదములు తెలియదు, ఆధారణ తెలియదు, ధర్మం ఏదో తెలియదు, అధర్మం తెలియదు, కర్మ తెలియదు, ఏమీ తెలియదు, నేను నీ పాదాలు మాత్రం ఆచరిస్తాను, అతడు కూడా రక్షణ పొందుతున్నాడు. అతడికి
ఈ మొదటి తరగతి వారికి ఇద్దరికి కూడా సమాన ఫలాలు వస్తాయని చెప్పడమే భారతీయత. అది పురాణాలన్నీ కూడా ఒక కేసుల మాదిరిగా మనకి అనేక మంది చరిత్రలు, వాళ్ళు ఈశ్వరుని ఎలాగ ఆరాధించారు, ఈశ్వరుడు వాళ్ళకి ఏ రూపంలో ఏ కార్యాన్ని సిద్ధింపచేశాడో చెబుతుంది పురాణం. నేడు ఈశ్వరారాధన చేస్తున్నవాడికి ఈ భారతదేశంలో ఇంతవరకు జరిగినటువంటి సాంప్రదాయం ఏమిటంటే, ఈశ్వరారాధన చేస్తే ధర్మాన్ని యథాశక్తిగా యథోచితంగా చేతనైన విధంగా ఆచరించడం అనేటటువంటిది సాంప్రదాయంగా నడిచింది. కొంతకాలానికి దీన్ని కలి అంటున్నామే, ఈశ్వరారాధన తగ్గలేదు, ధర్మాచరణ మర్చిపోవడం జరిగింది. అంటే ఒక రూపంలో ఈశ్వరుని ఆరాధన చేయడం, మరొక రూపంలో తిరస్కరించడం. వాళ్ళకి ఏది లభిస్తుంది? ఈ భారతీయతను మర్చిపోవడం అంటే ఏది? ఏ రెండు చక్రాలతో వెళ్ళవలసిన బండికి ఒకే చక్రంతో ఉంటే సర్కస్లో వాళ్ళు దాని మీద కూడా నడుస్తారు. పక్క పక్కన రెండు చక్రాలు ఉంటే ఒక చక్రం నడవదు. ధర్మం ఈశ్వరుడు రెండు గుర్తించిన వాడు భారతీయుడు. ధర్మం అనేటటువంటిది మళ్ళీ ఏమిటి? ఇంకా సులభంగా చెప్పడం అంటే, అయ్యా ఈ ధర్మం ఏమిటి? దానమా లేకపోతే త్యాగమా? ఈశ్వరారా ఏమిటి దీని ధర్మం అనే మాటకి ఏమిటి? ఏది యోగ్యమైనది ఎలా తెలుస్తుంది? నాకు కామక్రోధాలు ఉంటాయి. ఇవన్నీ జయించి ధర్మాన్ని ఏ విధంగా నేను ఆచరించగలుగుతాను? సామాన్యుడి సందేహం వస్తే ధర్మ జిజ్ఞాస ప్రారంభమైనట్టు. ఆ ప్రశ్న ఎప్పుడైతే పుడుతుందో, అతడు ధర్మ జిజ్ఞాస ఎప్పుడైతే అతను ఎందుకు కలుగుతుందో, అతడు ఈశ్వరుడికి సన్నిహితుడైన శిష్యుడు, సేవకుడు, ఆరాధకుడు అవుతాడు. కొంతకాలం ఈశ్వరారాధన చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస పుట్టవచ్చు. ధర్మ జిజ్ఞాస ముందర పుట్టిన తర్వాత ఏదో ఈశ్వరుని నేను ఆరాధించను, నాకు నమ్మకం లేదు, ధర్మం ఏదో నేను తెలుసుకుంటాను అనుకున్న వాడికి ఈశ్వరుడు చివరికి శరణ్యం అవుతాడు. ప్రపంచం అంతా తిరిగిన, శాస్త్రములన్నీ గుర్తించిన అర్థమైనటువంటి ఆ ధర్మస్వరూపము అసంపూర్ణంగా ఉండడం చేత ఇవన్నీ బుద్ధిగతమైనవి. వివేకంతో చాలా తెలుసుకున్నాను, అంతఃకరణలో సందేహం అలాగే ఉంది. కాబట్టి మళ్ళీ అతడి చరణాలను ఆశ్రయించమని మళ్ళీ చెప్తున్నారు. ముందు వెనుక